పులుపు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. చాలా పులిత్రేణుపుల్లాగా రావడం, మధ్యలో గ్యాస్ పైకొస్తూ ఉంటుంది. చాలామంది ఈనో అవి వేసి కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు. బట్ అది శాశ్వత రిలీఫ్ కాదు కదా! శాశ్వత దానికేమన్నా రిలీఫ్ కాదు. మెడికల్ అడ్వైజింగ్ ఏమన్నా ఉంటుందా? పులుపు తినటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది రాదు. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పులుపు తింటే అది అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదొకటి. మెయిన్ ఇంకోటి యాసిడ్ ఇట్లా మీరు చెప్పింది పుల్లు పైకి తేలటం. దీన్ని గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లక్స్ డిసార్డర్ అంటారు. మెయిన్‌గా ఇది ఎవరిలో వస్తుందంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, అట్లాగనే సడెన్‌గా వెయిట్ పెరిగిన ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఇమ్మీడియేట్ దాని స్టేజ్‌లో సడెన్‌గా ఆహార నాళానికి కింద పొట్టకి భాగంలో చిన్న స్ఫింక్టర్ అనేది ఉంటుంది. దీని పని ఏందంటే ఆహారం మనం తీసుకున్నది కిందకి వరకు యూనిడైరెక్షనల్‌లో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే వీక్ అవుతదో ఎస్పెషల్లీ ఒబెసిటీలో గానీ, ఈ పైన చెప్పిన కారణాలు స్మోకింగ్ గానీ, ఒబెసిటీ గానీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ గానీ, ఇది ఒక్కసారి వీక్ అవుతుంటది. వీక్ అయినప్పుడు ఈ యాసిడ్ అనేది పైకి వెళ్తుంటది. ఎప్పుడైతే యాసిడ్ పొట్టలో ఉన్న స్టమక్ ఆహారనాళం పైనున్న ఆహారనాళంకి వెళ్తుంటదో, అప్పుడు ఛాతీలో మంట అనిపిస్తా ఉంటది. చుట్టూ ఉన్న నొప్పి అనిపిస్తా ఉంటది. ఇంకా పైగా గొంతులోకి వెళ్తున్నప్పుడు గొంతులో మంట అనిపిస్తది. దానివల్ల ఎక్సెస్‌గా ఉమ్ము ప్రొడ్యూస్ అవ్వటం అనిపిస్తది. దీనికి ఎస్పెషల్లీ ఏందంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఈ సమస్యల్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకటి బరువు తగ్గటం, స్మోకింగ్ ఆపేయటం. ఇది కాకుండా తిన్న వెంటనే 3 గంటల లోపు పడుకోకూడదు. ఓకే. సో, దానివల్ల ఆల్రెడీ స్ఫింక్టర్ వీక్ ఉన్నది ఇమ్మీడియేట్‌గా పడుకుంటే ఈజీగా యాసిడ్ పైకి వెళ్తుంది.